సాగర్ని కలిసి మాట్లాడాలని అతని దగ్గరికి వెళ్తుంది సౌందర్య. కాని ఆమెతో మాట్లాడేది ఏమీ లేదని, తను ఆమెకు అంత క్లోజ్ కాదని చెప్తాడు సాగర్. దాంతో ఆమె కోపంగా అక్కడ నేలపై కాలితో తంతుంది. అది తెలిసినా కూడా సాగర్ పట్టించుకోకపోవడంతో విసురుగా అక్కడి నుండి వెళ్లిపోయింది. అదే సమయంలో తలుపు వేసుకొని రూంలో ఒంటరిగా కూర్చున్న సాగర్ మొహం సీరియస్ గా మారిపోయింది. రాణి దేవిక చెప్పడంతో అతను హెడ్ క్వార్టర్స్ కి వచ్చాడు. ఆ విషయం కేవలం దేవికకి, అతన్ని అక్కడికి తీసుకువచ్చిన వ్యక్తికి, అలయన్స్ లీడర్కి తప్ప ఇంకెవరికీ తెలియదు. యువరాణి సౌందర్యకి నేను ఇక్కడ ఉన్న విషయం ఎలా తెలిసింది, ఆమెకు నా గురించి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని తీక్షణంగా ఆలోచించడం మొదలుపెట్టాడు సాగర్. అతనికి ఒక విషయం అర్థమవగానే వెంటనే కళ్ళు పెద్దవి చేసి, అలయన్స్ లీడర్, మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నారు. నన్నే మోసం చేయాలనుకున్నారా అని అంటూ చిన్నగా నవ్వుకున్నాడు. మరోవైపు సాగర్ తనని కలవను అని చెప్పడంతో వేగంగా అక్కడ ఉన్న కారిడార్లో నడుచుకుంటూ సైడ్ హాల్ కి చేరుకుంది సౌందర్య. అప్పటికే అలయన్స్ లీడర్ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే తన చేతుల్లో ఉన్న చిన్న కాగితాన్ని అతని చేతికి అందించి వినయంగా నమస్కరించింది. అలయన్స్ మాస్టర్ కి నా వందనాలు అని మనస్ఫూర్తిగా విష్ చేసింది సౌందర్య. నిన్ను చూడగానే సాగర్ రియాక్షన్ ఏంటి అని నేరుగా పాయింట్కు వచ్చేశాడు అలయన్స్ లీడర్. అతను నన్ను తన దగ్గరికి కూడా రానివ్వలేదు. కనీసం తన గది తలుపులు తీయడానికి కూడా సంకోచిస్తూనే ఉన్నాడు. ఆ గదిలో ఏదో ఉన్నట్టు, నేను దాన్ని చూడకూడదు అన్నట్టుగా అని తలదించుకొని సాగర్ మొహంలోని ఎక్స్ప్రెషన్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది సౌందర్య. గుడ్, వెరీ గుడ్, ఈ అబ్బాయికి ముందు చూపు ఎక్కువే అని ఆనందంగా నవ్వి అతని రూంలో ఏమీ లేదు కానీ సాగర్ చాలా తెలివైనవాడు, అతన్ని సెలెక్ట్ చేసుకొని నేను తప్పు చేయలేదు అని ప్రౌడ్గా చెప్పాడు అలయన్స్ లీడర్. మాస్టర్, నేను మరోసారి సాగర్ దగ్గరికి వెళ్లి అతన్ని ఇంప్రెస్ చేయడానికి చూడనా అని ఆశగా అడిగింది సౌందర్య. ఐరన్ ఈవిల్ అలయన్స్ లో ఉన్న వాళ్ళందరినీ మించిపోవాలనే కోరిక, అందరి మీద అధికారం చెలాయించాలనే ఆశ సౌందర్య మనసులో ఎప్పుడూ చెలరేగుతూనే ఉంటాయి. ఆమె తాను ఉన్న పొజిషన్ నుండి హయ్యర్ పొజిషన్ కి వెళ్లడానికి ఏ పని చేయడానికైనా సరే వెనకాడదు. అదే కాక సాగర్ తన ఎర్లీ 20s లోనే అలయన్స్ లో ఇంత హై పొజిషన్ సంపాదించాడు అంటే అతన్ని చూసి ఆమెకు అసూయ పుట్టింది. ఎలాగైనా సరే అతన్ని తన కొంగుకు ముడివేసుకొని దాని ద్వారా లాభం పొందాలి అనుకుంటూ ఉంది. కాని ఆమె ఉద్దేశం గ్రహించలేకపోయినా అలయన్స్ లీడర్ కొన్ని క్షణాలు ఆలోచించి తల అడ్డంగా ఊపుతూ, దీని గురించి మర్చిపో. సాగర్ కనీసం నిన్ను అతని రూంలోకి కూడా ఎంటర్ అవ్వనివ్వలేదు అంటే మనం ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశాము అని అతను గెస్ చేసేశాడు. అతని చుట్టూ తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు, వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి తిరిగి తన స్థానంలో వెళ్లి కూర్చున్నాడు అలయన్స్ లీడర్. మరోవైపు హైదరాబాద్లో క్యాంపింగ్ సైట్లో ఉన్న ఒక టెంట్లో మురారి మంచం మీద పడుకొని కొన్ని పేజీలు తిరిగేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు కల్టివేషన్ టెక్నిక్ నేర్చుకోవడానికి నేలపై గీసిన అవే గీతలు ఈ పుస్తకాల్లో కూడా ఉన్నాయి. ఇప్పటికీ తనకి అవి సరిగ్గా అర్థం కాకపోవడంతో తన కాన్సంట్రేషన్ అంతా వాటిపైనే పెట్టాడు మురారి. అరగంట నుండి ముకుంద తన ఎదురుగా కూర్చున్నాడు అన్న విషయం కూడా అతను గమనించలేదు. యుద్ధం పూర్తవుతుందేమో కాని ఈ మురారి మాత్రం దాన్ని పక్కన పెట్టేలా లేడు అని మనసులో అనుకున్న ముకుంద గొంతు సవరించుకొని, నువ్వు సాగర్ ఆ వసు ఫ్యామిలీతో గొడవ పడ్డారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని గొంతు పెంచి సీరియస్గా అన్నాడు. అతని వాయిస్ మురారి చెవులకు చేరగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న బుక్ ని పక్కన పెట్టేశాడు. అప్పటికే తన ఎదురుగా సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో తననే చూస్తూ ఉన్న ముకుందని చూసి వెంటనే లేచి నుంచొని మర్యాదగా విష్ చేశాడు మురారి. అతి వినయం ప్రదర్శించకు, నేనడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు చాలు అని మొహంలో ఎక్స్ప్రెషన్ మార్చకుండా అన్నాడు ముకుంద. తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. ఆ ఫ్యామిలీ వాళ్ళు సాగర్ని పిల్ ఫార్ములా ఇవ్వమని బలవంతం పెట్టారు. మనవాడు అంత సులభంగా దాన్ని ఇచ్చేస్తాడా చెప్పండి? అలా ఇచ్చినా అది మనకే రిస్క్ అవుతుంది. కనీసం కూర్చొని మాట్లాడుకునే ఛాన్స్ కూడా వాళ్ళు మాకు ఇవ్వలేదు. అందుకే వాళ్ళ మీద అటాక్ చేశాం అని బుర్రగోక్కుంటూ ఇబ్బందిగా నవ్వడం మొదలుపెట్టాడు మురారి. ఇంకా నా ముందు పళ్ళు చూపించే ధైర్యం నీకుందా
అని సీరియస్ గా పిడికిలి బిగించి, మీరు ఆ ఫ్యామిలీకి సంబంధించిన సీక్రెట్ విషయాలు ఏమైనా తెలుసుకున్నారా? నా ఉద్దేశం, వసు ఫ్యామిలీలో మిమ్మల్ని పిల్ ఫార్ములా అడిగింది ఎవరు అని గంభీరంగా అడిగాడు ముకుంద. అతను తన సబార్డినేట్ ద్వారా గౌతమ్ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోగలిగాడు. కానీ అక్కడ జరిగిన దాని గురించి డీటెయిల్ గా వాళ్ళు చెప్పలేకపోయారు. సాగర్ మురారి చేసిన దాడిలో వసు ఫ్యామిలీలోని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు అని మాత్రమే వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం గౌతమ్ విల్లాని సీల్ చేసేశారు. బయట వ్యక్తులు ఎవరు ఆ విల్లాలోకి ఎంటర్ అవ్వడానికి కూడా లేదు. కానీ వసు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లను తన మనుషులు చివరిగా ఆ ప్రదేశంలోనే చూశారు కాబట్టి దాని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే మైలను సమర్థవంతంగా ఎదుర్కోగలరని ఆ ఫ్యామిలీ మీదే అందరూ హోప్స్ పెట్టుకున్నారు. మేమక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ అతని కింద పనిచేసే వాళ్ళు మాత్రమే. ఆ వ్యక్తి వసు ఫ్యామిలీ వారసుడు. నా మీద అటాక్ చేసిన వాళ్ళందరూ శూన్య స్టేజ్ లో ఉన్నారు అని ఆ రోజు అక్కడ ఉన్నవారి మొహాలు గుర్తు చేసుకుంటూ చెప్పాడు మురారి. వాళ్ళ గురించి తలుచుకున్న వెంటనే అతని కాళ్ళు వణకడం మొదలైంది. అది గమనించిన ముకుంద నుదురు అనుమానంతో ముడుచుకుంది. మీ మధ్య పోరాటం ఎలా జరిగిందో నాకు డీటెయిల్ గా వివరించు అని ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్పాడు ముకుంద. దాదాపు 1 డజన్ మంది మనుషులు నా మీద దాడి చేశారు. వాళ్ళందరూ శూన్య స్టేజ్ 9th లెవెల్ కి చేరుకున్నారు. కానీ నాకర్థం కాని విషయం ఏంటంటే, నన్ను చంపే ఛాన్స్ ఉన్నా వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోలేదు. కేవలం నన్ను గాయపరిచారు. ఎందుకో నాకు తెలీదు అని అయోమయంగా అన్నాడు మురారి. ఆ విల్లా వదిలి వచ్చినప్పటి నుండి అతని మైండ్లో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు ఎవరూ లేరు. ఒక్కొక్కటిగా వాటన్నింటినీ సాగర్ ముందు ఉంచాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు సాగర్ ఎక్కడున్నాడో కూడా అతనికి తెలీదు. మరోవైపు మురారి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ విన్న వెంటనే ముకుంద తన గుండెలపై చేయి వేసుకుని, శూన్య స్టేజ్కి చేరుకున్న వాళ్ళు 12 మంది కన్నా ఎక్కువ ఉన్నారా? వాళ్ళందర్నీ దాటుకొని మీరు ప్రాణాలతో తిరిగి వచ్చారా అని అతను చెప్పింది నమ్మలేనట్టుగా కళ్ళు చిట్లించాడు. వాళ్ళని ఎదిరించగల సత్తా మాకు ఉంది. ఇంతకుముందు కూడా నేను సాగర్ ఎన్నో దాడులను ఎదుర్కొన్నాము. కానీ ఈసారి వాళ్ళందర్నీ దాటుకొని రావడం కాస్త కష్టమైంది. వసు ఫ్యామిలీ వారసుడిని షీల్డ్గా ఉపయోగించుకుంటూ సాగర్ నన్ను అక్కడి నుండి బయటకు తీసుకువచ్చేశాడు అని కాస్త సిగ్గుపడుతూ ఉన్న నిజం చెప్పేశాడు మురారి. ఆల్ రైట్, నువ్వు మళ్ళీ ఆ టెక్నిక్తో కుస్తీలు పడడం మొదలుపెట్టు అని చెప్పి తను కూర్చున్న చోట నుండి పైకి లేచి టెంట్ బయటకు వెళ్లిపోయాడు ముకుంద. ఆ తర్వాత అతను కంగారుగా కశ్యప్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. శూన్య స్థితిలో ఉన్న 10 మంది యోధులను హైదరాబాద్ సిటీలో ఉంచడం అంత మంచిది కాదు అని ముకుంద అనుకున్నాడు. అదే సమయంలో వసు ఫ్యామిలీ రియల్ స్ట్రెంగ్త్ను అతను అంచనా వేయగలుగుతున్నాడు. కేవలం వాళ్ళ వారసుడొక్క వ్యక్తి దగ్గర మాత్రమే 10 మంది పవర్ఫుల్ యోధులు ఉన్నారు అంటే ఆ ఫ్యామిలీని ఆసరా చేసుకొని ఇంకా ఎంతమంది యోధులు ఉన్నారో అని లెక్కేసుకుంటూ టెన్షన్ పడడం మొదలుపెట్టాడు. అప్పటికే మేమే పవర్ఫుల్ అని విర్రవీగుతున్న 10 సెక్టార్లు వసు ఫ్యామిలీ గురించి తెలిస్తే ఏమైపోతారో అని అనుకున్నాడు ముకుంద. ఆ తర్వాత 2 రోజులు వేగంగా గడిచిపోయాయి. మురళీధర్, సునంద ఇద్దరు నందకిషోర్ ఇంట్లో ఉండడానికి అలవాటు పడిపోయారు. కానీ ఒక్కసారి కూడా వాళ్ళు అనిరుద్ని కలవలేదు. నందకిషోర్ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసింది కూడా తక్కువే. వాళ్లకు కావలసినవన్నీ సర్వెంట్స్ ద్వారా నందకిషోర్ వాళ్ళ రూమ్ కి పంపించేవాడు. వాళ్ళు బయట వాకింగ్ కి వచ్చినప్పుడు కూడా వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ ఉండేది. కానీ ఆ రోజు బయట వాతావరణం చల్లబడడంతో ఎవరికీ చెప్పకుండా అక్కడి బ్యాక్ యార్డ్లో రాతి బల్లపై కూర్చొని సరదాగా మురళీధర్, సునంద మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు సాగర్ వయసులో ఉన్న ఒక వ్యక్తి సడన్ గా వాళ్ళ ముందుకు వచ్చి నుంచున్నాడు. ఎవరు బాబు నువ్వు? ఎవరికోసం వెతుకుతున్నావు అని కళ్ళు పైకెత్తి ఆ వ్యక్తి వైపు చూస్తూ అడిగాడు మురళీధర్. సాగర్ పేరెంట్స్ మీరేనా అని వెనుక నుండి ఒక చిన్న కత్తిని తీసి వాళ్ళ వైపు పాయింట్ చేశాడు ఆ వ్యక్తి. తమను చంపాలని అతని కళ్ళల్లో ఉన్న కసి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ మురళీధర్, సునంద ఇద్దరూ ప్రశాంతంగానే ఉన్నారు. అతను అడిగిన ప్రశ్నకి ఇద్దరూ అవునన్నట్టుగా తల ఊపారు. నా పేరు అనిరుద్. మీ ముద్దుల కొడుకు కొంతమంది మనుషుల్ని పంపించి నా ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసేశాడు. ఈరోజు మిమ్మల్ని చంపి
వాడికి సమాధానం చెప్తాను. మీ శవాల ముందు వాడు కుమిలి కుమిలి ఏడవడం నా కళ్ళతో నేను చూడాలి. అప్పుడు గాని నా కళ్ళు చల్లబడవు అని పళ్ళు నూరుతూ చెప్పాడు అనిరుద్. కాని అంతలోనే అతని మొహంలోని ఎక్స్ప్రెషన్ ఆశ్చర్యంగా మారిపోయాయి. అతను చెప్పింది అంతా విన్న తర్వాత కూడా వాళ్ళిద్దరిలో ఎటువంటి చలనమూ లేదు. సునంద అయితే పక్కనే టేబుల్పై పెట్టి ఉన్న టీ కప్ని అందుకొని టీ సిప్ చేస్తూ ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. అప్పటి వరకు కోపంతో ఊగిపోతూ ఉన్న అనిరుద్ అయోమయంగా మొహం పెట్టి, మీకు నన్ను చూస్తే భయమేయట్లేదా అని గట్టిగా అరిచాడు. అతని మాటలు వినగానే వాళ్ళిద్దరూ కాళ్ల మీద పడిపోయి తమని ప్రాణాలతో విడిచిపెట్టమని బ్రతిమాలుతారని అనిరుద్ ఇంతకు ముందే ఊహించుకున్నాడు. కాని అలాంటిదేమీ జరగలేదు. నిన్ను చూసి మేమెందుకు భయపడాలి అని చిరునవ్వుతో అడిగాడు మురళీధర్. సాగర్ నా వాళ్ళని చంపేశాడు అని మరోసారి ఆవేదన వ్యక్తం చేస్తూ అన్నాడు అనిరుద్. మాకు మీ గురించి తెలీదు, కాని మా అబ్బాయి గురించి మాత్రం బాగా తెలుసు. అతను ఎప్పటికీ ఇలాంటి పని చేయడు. ఖచ్చితంగా ఇందులో ఏదో తప్పు జరిగి ఉంటుంది. నువ్వు తనని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అని ప్రశాంతంగా వివరించాడు మురళీధర్. మిస్అండర్స్టాండింగా? అంత సీన్ లేదు. నా వాళ్లపై సాగర్ మనుషులు దాడి చేస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. నా వాళ్ళందరూ ప్రాణాలు వదిలేయడం నా కళ్ళారా చూశాను. నా కళ్ళ ముందే నా తండ్రిని అత్యంత కిరాతకంగా వాళ్ళు హత్య చేశారు. ఇందులో మిస్అండర్స్టాండింగ్ ఎక్కడుంది అని ఆవేశంగా అన్నాడు అనిరుద్. అతని మాటలు విన్న మురళీధర్ ఆలోచనలో పడ్డాడు. అది చూసి అనిరుద్కి ఆవేశం ఎక్కువైపోయింది. అతను కోపంతో తన చేతిలో ఉన్న కత్తిని తిప్పుతూ, ఈ రోజు నేను మీ ఇద్దరిని చంపితే గాని నా వాళ్ళ ఆత్మ శాంతించదు అని మురళీధర్పై దాడి చేయబోయాడు. అత్యంత సునాయాసంగా అతను చేసిన దాడి నుండి తప్పించుకున్న మురళీధర్ మొహంపై చిరునవ్వు మెయింటైన్ చేస్తూ, ఇంత ఆవేశం పనికిరాదు బాబూ. మనలోని కోపం మనల్ని గుడ్డివాడిని చేస్తుంది. కోపం నిండిన కళ్ళు నిజమేదో అబద్ధమేదో సరిగ్గా చూడలేవు. ఎమోషనల్గా తీసుకున్న డెసిషన్స్ ఎప్పుడూ తప్పుగానే ఉంటాయి. అదీ కాక మనం ఇప్పుడు ఉన్నది నందకిషోర్ విల్లాలో. ఇక్కడ మా ఇద్దర్నీ నువ్వు చంపగలను అనుకుంటున్నావా అని అన్నాడు. ఎందుకు చంపలేను అని అదే ఆవేశంతో అడిగాడు అనిరుద్. నువ్వింకా చిన్నవాడివి. నీ ముందు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. అది చూడ్డానికి నువ్వు ప్రాణాలతో ఉండాలిగా. మాపై చెయ్యి వేసేలోపు నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని ప్రశాంతంగా అన్నాడు మురళీధర్. నాన్సెన్స్! మీ మాటలతో నన్ను బోల్తా కొట్టించాలని చూడకండి. మా ఫ్యామిలీ అంతా చనిపోయినా కూడా ఇంతకాలం నేను ప్రాణాలతో ఉండడానికి కారణం మీ మీద పగ తీర్చుకోవాలన్న కోరిక మాత్రమే. ఇప్పుడు వచ్చిన ఈ ఛాన్స్ని నేను వదులుకోను అని చెప్పి అనిరుద్ తన చేతిలో ఉన్న కత్తిని మురళీధర్ మెడపై పెట్టి, నరకానికి వెళ్లడానికి కంగారు పడకండి. కొన్ని రోజుల్లో నేను మీ కొడుకుని కూడా మీకు కంపెనీ ఇవ్వమని పంపిస్తాను. కాబట్టి చచ్చిన తర్వాత నిదానంగా నడవండి. ఇంకో విషయం, పైకి వెళ్ళగానే మా వాళ్ళని క్షమాపణ అడగడం మాత్రం మర్చిపోకండి అని మరోసారి కత్తిని పైకెత్తి బలంగా మురళీధర్ మెడపై దాడి చేశాడు అనిరుద్. అతని చేతిలోని కత్తి మురళీధర్ మెడకి తాకుతుంది అనగా మరో కత్తి దానివైపు దూసుకుంటూ వచ్చింది. ఆ కత్తి నుండి చీల్చుకుంటూ వెళ్లి ఎదురుగా ఉన్న చెట్టుకి గుచ్చుకుంది. మరియు మరో 10 కత్తులు అనిరుద్ చుట్టూ ఉన్న నేలపై వలయాకారంలో గుచ్చుకున్నాయి. కాని చుట్టుపక్కల ఏ ఒక్క మనిషి ఉనికి అనిరుద్ గుర్తించలేకపోయాడు. మురళీధర్ని కాపాడి అనిరుద్పై దాడి చేసింది ఎవరు? మురళీధర్ అనుకుంటున్నట్టు కృష్ణకుమార్ ఫ్యామిలీని సాగర్ మనుషులు అంతం చేశారు అని చెప్పడంలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉందా? అసలు నిజమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.